రాత్రంతా భార్యల్ని వాడుకుంటుంటే భర్తలు బయట కాపలా కాసి వాళ్ళని తీసుకెళ్తున్నారట. ఇది సొంత వాళ్ళ టీఎంసీ పార్టీ ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు అక్కడి మహిళల్ని దారుణంగా శారీరకంగా వాడుకొని హింసిస్తూ ఉంటే ఇక మహిళలందరూ భరించలేక వాళ్ళు రకరకాల ఆయుధాలను చేతపట్టి, అంటే అదే చీపుర్లు, చాటలు, కర్రలు ఇవన్నీ పట్టుకొని వాళ్ళని కొట్టడానికి వెళ్ళారు. ఇప్పుడు దేశం మొత్తం ఒకటే విషయం మాట్లాడుకుంటుంది. ఎస్, అల్లర్ల గురించి, జరుగుతున్న అరాచకాల గురించి, చనిపోయినటువంటి వ్యక్తుల గురించి, హత్య చేయబడినటువంటి వ్యక్తుల గురించి. ఈ వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా శుక్రవారం పశ్చిమ బెంగాల్లోని ముషిదాబాద్, మాల్దా, హుగ్లీ, దక్షిణ 24 పరగణ జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు అయితే జరుగుతున్నాయి. హిందువులైతే ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ఇల్లు వదిలి పారిపోతున్నారని చెప్పేసి ఆయన విమర్శించారు. హిందువులు తమను తాము కాపాడుకునేందుకు నదిని దాటి మాల్డాలోని పార్ లాలాపూర్ హై స్కూల్, డియోనపూర్, సోపూర్, బీపీ, వైష్ణవ్ నగర్ కి తరలిపోతున్నారని సువేందు అధికారి అయితే చెప్పారు. దేశంలో వీళ్ళకు 9 లక్షల ఎకరాల భూములు వక్ఫ్ అధీనంలో ఉన్నాయి. దీనివల్ల చాలా మంది ముస్లింలు కూడా నష్టపోయారు. గ్రామాలకు గ్రామాలనే వక్ఫ్ కబలించేసింది.